వెల్కమ్ టు ఎన్సీఎన్ న్యూస్. నా పేరు ప్రశాంతి. బులెటిన్లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. సనాతన ధర్మం గొప్పతనాన్ని ప్రపంచానికి చాటిన జగద్గురువులు ఆదిశంకరులు. శ్రీకాకుళపు పురుషోత్తం. తూర్పుగోదావరి జిల్లా నిడదవోలు పట్టణంలోని శ్రీ గోలింగేశ్వర స్వామి వారి ఆలయంలో ఆలయ ప్రాంగణంలోని కళ్యాణ మండపంలో గల ఆది శంకరాచార్య స్వామి వారి సన్నిధిలో శంకర జయంతి ఉత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. ఆలయ వంశపారంపర్య అర్చకులు నేతృత్వంలో స్వామి వారికి అభిషేకాలు, ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ వంశపారంపర్య అర్చకులు శ్రీకాకుళపు పురుషోత్తం మాట్లాడుతూ సనాతన ధర్మం గొప్పతనాన్ని ప్రపంచానికి చాటిన జగద్గురువులు ఆదిశంకరులు అని అన్నారు. జీవించింది 32 ఏళ్లైనప్పటికీ విశ్వ గురువుగా ఖ్యాతి పొందిన మహనీయుడు ఆదిశంకరులని తెలిపారు. కావున శంకర జయంతి రోజున ఆయన ఉద్దేశించిన జ్ఞాన మార్గంలో పయనిస్తూ వారు బోధించిన అద్వైత సిద్ధాంతాన్ని ఆచరిస్తూ సమాజంలో ఆధ్యాత్మిక శాంతి స్థాపనకు కృషి చేయడమే ఆయనకు మనమిచ్చే నివాళి అని శ్రీకాకుళం పురుషోత్తం తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆలయ వంశపారంపర్య అర్చకులు శ్రీకాకుళపు వెంకటేశ్వరరావు, బ్రహ్మశ్రీ ధూళిపాళ్ల సుబ్రహ్మణ్య శర్మ, గుంటూరి మణికంఠ శర్మ, మైలవరపు ప్రసాద్ శర్మ, మాజీ కౌన్సిలర్ భాస్కర్ల, రాజా రామ్మోహన్ రాయ్ తదితరులు పాల్గొన్నారు. కప్పండి దేవుడికి.
దేశ దండయండి దేవుడికి. మహాభక్తులారా, ఈరోజు మహాపర్వదినం, శంకర జయంతి, ఆది శంకరాచార్యుల వారు జన్మించినటువంటి ఇది. ఈ రోజున పంచమ గడియలు 8:40కి వచ్చాయి. మరి వైశాఖ శుద్ధ పంచమి సాక్షాత్తు భగవంతుడు పరమేశ్వరుడే కాలడిలో శంకరాచార్యుడిగా జన్మించారు. అతి చిన్న వయసులోనే ఆయన సన్యసించి భారతదేశ చరిత్రలో ఏ ఒక్కళ్ళు చేయనటువంటి ఘనకార్యాలని ఆయన 32 ఏళ్ల వయసుకే సాధించారు. భగవద్గీతకి, బ్రహ్మసూత్రాలకు, ఉపనిషత్తులకి భాష్యం రచించి ఆయన రచన ఇది అని చెప్పలేనన్ని రచనలు ఉన్నాయి. మనం శంకరాచార్యుల వారు ఉదయాన్ని లేవగానే ప్రాతస్మరణీయ ఆయన మనకి. ఎందుకంటే 72 అవైదిక మతాలు భారతదేశాన్ని ఇష్టారాజ్యంగా చేసిన రోజున ఆయన జన్మించి వాటినన్నింటినీ కూడా వారి యొక్క సిద్ధాంతకర్తలతోటి, వారి గురువులతోటి వాద ప్రతివాదనలు చేసి అవన్నీ తప్పు అని వారి చేతే వారే మా సిద్ధాంతాలు తప్పు అని చెప్పి ఆ వైదిక మతాలన్నింటినీ ఖండించి ఆయన సనాతన ధర్మాన్ని స్థాపించి షణ్మతాచార్యులు అనిపించుకున్నారు. అంటే శివ పంచాయతనం కానీ, విష్ణు పంచాయతనం కానీ, అమ్మవారి పంచాయతనం కానీ, లేకపోతే సూర్య పంచాయతనం కానీ, లేదా గణపతి పంచాయతనం కానీ చేసుకోమన్నారు. అంటే పంచాయతనం అంటే మధ్యలో మనకి ఏ దైవం ఇష్టమో బాగా ఆ దైవాన్ని మధ్యలో పెట్టుకోవడం. ఇవాళ మేము ఇక్కడ చేసినటువంటిది శివ పంచాయతన పూజ, శివ పంచాయతన అభిషేకం. ఈ శివ పంచాయతనం మధ్యలో శివుడు ఉన్నాడు, ఈశాన్యం పక్కన విష్ణువు ఉన్నాడు, ఆగ్నేయంలో సూర్యనామూర్తి ఉన్నాడు, నైరుతిలో గణపతి ఉన్నాడు, వాయవ్యంలో అమ్మవారు శక్తి ఉంది. ఇక్కడ ఆదిత్యం అంబికాం విష్ణుం గణనాథం మహేశ్వరం అనే శివపంచాయతనాన్ని శంకరాచార్యుల వారు అంటే శృంగేరిలో స్వామీజీలు అంటే శృంగేరి పీఠాధిపతులు ఏ అర్చన అయితే రోజు చేస్తారో ఆ అర్చనని వాళ్ళు ఇక్కడ మేము చేసి చూపించాం. శివపంచాయతనానికి సాక్షాత్తు శంకరాచార్యుల వారి ఎదురుగా శంకరాచార్యుల వారికి అభిషేకం నిర్వహించి అలాగే శివపంచాయతనానికి అభిషేకం చేశారు గురువుగారు ఆధ్వర్యంలో. మేమందరం కూడా పాల్గొన్నాం. మా అందరికి కూడా అవకాశం ఇచ్చి ఈరోజు భగవంతుడు ఈ శివపంచాయతన పూజ, శివపంచాయతన అభిషేకం శంకర జయంతి సందర్భంగా నిర్వహించుకున్నాం. శంకర జయంతిని భక్తులందరూ కూడా ఉత్సాహంతో పాల్గొని ఈ శంకర జయంతిలో పాల్గొని ధన్యులయ్యారు. ఇలా ప్రతి వాళ్ళు కూడా ఇంట్లో చేసుకోవచ్చు. శంకరాచార్యుల వారు చెప్పింది అదే. మీకు ఇష్టమైన దైవాన్ని మధ్యలో పెట్టుకోండి, మిగిలిన 4 దైవాలని చుట్టూ పెట్టుకోమన్నారు. మరి 6వ వాళ్ళు ఎవరో షణ్మతాచార్యుల్లో ఫస్టే దీపం వెలిగిస్తాం. ఆ దీపమే సుబ్రహ్మణ్యుడు, సాక్షాత్ దీపస్వరూపం సుబ్రహ్మణ్యేశ్వరుడితో మొదలు పెడతాం. ఈ 5 మొత్తం 6. ఈ 6 తప్ప మిగిలినవన్నీ అవైదికాలే. అంటే వేదం ఒప్పుకోదు. వేదం ఏదైతే ఒప్పుకుందో ఆ వేదానికి సంబంధించి మనం తీసుకోవచ్చు, అందులోంచి తీసుకోవచ్చు.